ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేనా? అయిపోయాయి సార్. ఓకే, అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చేసారు సార్. చివర్లో ఓరల్ ఎగ్జామ్ రాసిన పాప శశి, వాళ్ళ మదర్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. ఓకే, వాళ్ళు రాగానే చెప్పు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అలాగే సార్. అమ్మా లోపలికి పదా, ఇక్కడే ఆగిపోయావే. మనం ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం రాసలా? అదేంటి తాము అలా అంటావు? ఫంక్షన్ చేసేవాళ్లే రమ్మని ఫోన్ చేశారు కదా. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఫోన్ చేసుంటారు, అందులో భాగంగానే మనకి చేశారు. శశికి ఏమైనా ర్యాంక్ వచ్చుంటే మనం ఇక్కడికి రావటంలో అర్థం ఉంది. ఏమీ లేకుండా ఎందుకు? శశి, నా మాట వినమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. లేదు నానమ్మా, నేను ఈ ఫంక్షన్ చూడాలి. ఈ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గానే ఆన్సర్ చేశాను, అయినా నాకెందుకు ర్యాంక్ రాలేదో నేను తెలుసుకోవాలి. పరీక్ష రాసే పిల్లలందరూ మేము బాగానే రాసాం అనుకుంటారు, కానీ ఆ పరీక్ష పేపర్ చూసే టీచర్కే కదా తెలిసేది ఎన్ని ఆన్సర్లు కరెక్టో ఎన్ని ఆన్సర్లు తప్పు అనేది. బాగా చెప్పావు కన్యా. చూడు శశి, మీ అమ్మ చేసిన పని వల్లే నీకు ర్యాంక్ రాలేదు, ఇది నిజం. అందరం ఇక్కడికి వచ్చి మరి అందరి ముందు అవమానపడటం కరెక్ట్ కాదు. తిరిగి వెళ్ళిపోదామే. మీరు వెళ్తే వెళ్ళండి నానమ్మా, నేనైతే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడాలి. అసలు అది కాదే నేను చెప్పేది. ఇక్కడ దాకా వచ్చాం, ఒక అరగంటే కదా. మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఫంక్షన్ చూసేద్దాం. కోరి మరీ అవమానాన్ని ఆహ్వానిస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను? పదండి. రిషి, శశి, పదండి. సార్, ఓరల్ ఎగ్జామ్ రాసిన శశి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసారు సార్. ఓ, వచ్చారా? ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. హాయ్ ఆల్, ఈ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. మా చైర్మన్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సార్ ప్లీజ్. ఇప్పుడు ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతే సదా.
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరివర్ధిని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అక్క అక్కడ ప్రార్థనా గీతం కూడా స్టార్ట్ అయింది. త్వరగా వెళ్దాం పద. ఆగు సింధు, సింధు ఏంటి సింధు, నీకేమైనా అయితే? ఎందుకంత తొందర? నీకు ఆపరేషన్ అయింది, హెల్త్ కూడా బాలేదు. నీకేమైనా అయితే? నాకేం కాదక్క, నేను బాగానే ఉన్నాను. నా కూతురు మెడల్ తీసుకోవడం నేను చూడటం మిస్ అవుతానేమోనని చిన్న ఫీల్ అంతే అక్క. ఇప్పుడే కదా ప్రేయర్ స్టార్ట్ అయింది, ఇంకా మీటింగ్ అవ్వాలి. ఆ తర్వాతే మెడల్స్ ప్రదానం ఉంటుంది. మనం చిన్నగా వెళ్దాం పద. అక్క, శశి వాళ్ళ నాన్న వచ్చుంటారు కదా? లోపలికి వెళ్ళి చూస్తే కాని తెలీదు. పద వెళ్దాం. సింధు, వెళ్ళి కూర్చుందనరా. పర్లేదక్క, నేను ఇక్కడ నిలబడతానులే. ఫంక్షన్ అయ్యే వరకు నిలబడే ఉంటావా? ప్రాబ్లం అవుతుంది సింధు. నాకేం ప్రాబ్లం రాదక్క, నువ్వు టెన్షన్ పడకు. ముందు శశి వాళ్ళు ఎక్కడున్నారో చూడు. అక్క, అదిగో. ఇంకాసేపట్లో ర్యాంక్ వచ్చిన పిల్లల పేర్లు అనౌన్స్ చేస్తారు. ఆ లిస్టులో శశి పేరు లేదని తెలిస్తే సింధు బాధపడుతుంది. కూతురి కోసం తను చేసిన పోరాటం వృధా అయిందని కుమిలిపోతుంది. ఎలాగైనా సరే సింధుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి. సింధు, మనం వెళ్దాం పద. అక్క, శశి మెడల్ తీసుకోవడం చూడకుండా ఎలా వెళ్తాను చెప్పు? నా మాట విన్ సింధు, నీ పరిస్థితి ఏం బాలేదు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే అక్క, నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళని అనౌన్స్ చేయడం, శశి స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ అందుకోవడం నేను చూసాకే వస్తానక్క.